మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియచేస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, ఇది మంచిదియు రక్షకుడైన యేసయ్య దృష్టికి ఎలా ఉందంట, అనుకూలమైనది అయి ఉన్నది. ఏంటి మంచిది, ఏంటి దేవుని దృష్టికి అనుకూలమైంది అంటే ప్రార్థన. ప్రార్థన జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు అంటే అతన్ని, అంటే ఈ విధంగా చెప్తున్నాను, వేరే అనుకోకండి. అతనిలో నుండి బయటికి రావాల్సింది ఏంటంటే ప్రార్థన బయటికి రావాలి, దేవుని వాక్యం బయటికి రావాలి, సాక్ష్యం బయటికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అతను వీటి చేత నింపబడాలి, వాక్యము చేత నింపబడాలి, ప్రార్థన చేత నింపబడాలి, సాక్ష్యము చేత నింపబడాలి. అందులో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునేది ప్రార్థన. ఈరోజు వరకు గత సంవత్సరాల్లో నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉన్నదో నాకు తెలియదు. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు కోరుకుంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైందైనటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ 2024 సంవత్సరంలో పొద్దున్న లేచినండి ప్రభువా నన్ను దీవించు అని 1 నిమిషంలో నీ ప్రార్థన అయిపోతుందేమో. డ్యూటీకి వెళ్ళే ముందు, బండి ఎక్కే ముందు, కారు ఎక్కే ముందు, ఉద్యోగానికి వెళ్ళే ముందు, దేవా ఈరోజు ఉద్యోగం అంతటిలో సహాయం చేయి, ఈరోజు నా ప్రయాణం అంతటిలో సహాయం చేయి అని 2 నిమిషాల్లోనే నీ ప్రార్థన ముగిసిపోతుందేమో. ఈ సంవత్సరం ఆ ప్రార్థనా సమయం పొడిగించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనలో లోతైన అనుభవాల్లోనికి నడిపించబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాట ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. కేవలము ప్రార్థన ఇంటి దగ్గర చేసుకోవడం మాత్రమే కాదు, సంఘములో కూడా ధైర్యంగా ప్రార్థించేటువంటి అనుభవాల్లోనికి మనం నడిపించబడాలి. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ధైర్యంగా దేవుని సన్నిధిలో మైక్ పట్టుకొని ప్రార్థన చేయాలి. సిగ్గుపడకూడదు. వాళ్ళు చేస్తారులేండి, వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఉన్నాడు కదా, ఆమె ఉన్నది కదా, మంచిదే, వాళ్ళు చేస్తున్నారు, మరి నువ్వెప్పుడు చేస్తావు? ఈ సంవత్సరం నీవు, నేను, మనము సంఘమంతా కూడా ప్రార్థనలో ఎదుగుదుముగాక. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ప్రార్థించే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరము కూడా సిగ్గుపడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? దేవునితో మాట్లాడుతున్నావు. ప్రార్థన అనగానే ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుంటావు, కళ్ళు మూసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వెవరిని చూడక్కర్లేదు, కళ్ళు మూసుకొని ధైర్యంగా నీకే ప్రార్థన అయితే ఇవ్వబడిందో, ఇదిగో ప్రభువా ఆమెకు జ్వరంగా ఉందంటే స్వస్థపరచండి, ఆ పిల్లోడికి జలుబుగా ఉందంటే స్వస్థపరచండి, వారికి అప్పులు ఉన్నాయంట అప్పుల నుంచి విడిపించండి, వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయంట సమస్యల నుండి విడిపించండి, ఇదిగో మా సంఘంలో అవసరతలు ఉన్నాయి అవన్నీ తీర్చండి, సంఘం కట్టాలి ప్రభువా మీరే అనుగ్రహించండి సమకూర్ అనేటువంటి ఒక చిన్న ప్రార్థన. ఒకరోజు 1 నిమిషం అవుతుంది, ఒక వారం తర్వాత 2 నిమిషాలు అవుతాయి, 1 నెల తర్వాత ఒక 5 నిమిషాలు. ఈ విధంగా చేస్తుండగా ప్రార్థన చేయడం మనకు అలవాటు అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనమ్మ గారిని కానీ జానకమ్మ గారిని కానీ ఇంకా ప్రార్థించేవారిని, వారు కూడా సాక్ష్యం ఏం చెప్తారంటే, ఫస్ట్లో మేము కూడా మైక్ పట్టుకోగానే వణికిపోయాం. మేము కూడా చెయ్యాలనుకున్న మాటలు మా హృదయంలో ఉన్నాయి కానీ పెదాల నుంచి బయటకు వచ్చేవి కాదు. ఎందుకంటే ఆ స్టేజ్ ఫియర్, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయం. అందరి మధ్యలో నిలబడగానే ఏం చేయాలనుకున్నామో ఏం చెప్పాలనుకున్నామో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. కానీ అలా వస్తూ ఉండగా దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరము ప్రార్థనలో మనం ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుండి చదువుతాం. అటువలే ఆత్మయు, జాగ్రత్తగా వినండి, మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో
ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషులారా, అమ్మా, ప్రార్థించడానికి భయపడే స్త్రీలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మన బలహీనత యందు, అంటే ధైర్యంగా ప్రార్థించడానికి మనకు భయం, ఆ విషయంలో మనం బలహీనులుగా ఉన్నాం. అయితే ఆ ఆత్మ మన బలహీనతల యందు మనకి ఏం చేస్తున్నాడంట? సహాయము చేస్తున్నాడు. నువ్వు ప్రార్థించడానికి ముందుకు రాగలిగితే, కళ్ళు మూసుకోగలిగితే, నోరు తెరవగలిగితే, ఆ ఆత్మే మన పక్షంగా నిలబడి ఏం చేస్తాడంట? ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ప్రార్థించే అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు ఒక అడుగు విశ్వాసంతో ముందుకేయాలి. ధైర్యంగా ప్రార్థించడానికి ముందుకు రావాలి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు. ఈ సంవత్సరం దేవుడు కోరుతున్నాడు, నువ్వు ప్రార్థించే బిడ్డగా మార్చబడాలి. నువ్వు ప్రార్థించే బిడ్డగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగాని ఉండాలి. ఎవరో ఏమనుకుంటారు, అయితే నా ప్రార్థన తప్పట్టుకుంటారు, అలా చేసింది ఇలా చేసిందని నవ్వుతారు. కాదు, నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు కనుక దేవుడే నీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ఆ ప్రార్థన సగంలో ముగించేస్తూ ఉంటాం, సరిగ్గా ముగించడం రాక చాలామందికి. కానీ అలా చేస్తూ చేస్తూ ఉండగా కొంతమంది ప్రార్థన చూస్తూ ఉంటే అలాగా అనేక విషయాల కొరకు వారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. దేవుడు ఈ 2025 సంవత్సరంలో మనము ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించబడాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు లోతైన అనుభవంలోనికి నడిపించబడతాం? ఎప్పుడు మన ప్రార్థన ఎక్కువగా చేయగలుగుతాం అంటే ఆ మొదటి 2 వచనాల్లో మనుషులందరి కొరకును, తిమోతిలో 2:2లో చెప్తున్నాడు, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు తొందరగా నీ ప్రార్థన అయిపోద్ది. ఎందుకంటే నీ కోసం ప్రార్థన చేసుకుంటావు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటావు కాబట్టి నీ ప్రార్థన తొందరగా అయిపోతుంది. అదే నీ వీధిలో వారి కోసం ప్రార్థించడం మొదలుపెట్టు, నీ ప్రార్థన కొంచెం సేపు పెరుగుతుంది. నీ ఒక్క కుటుంబమే, దేవా నన్ను, నా భర్తని, నా పిల్లల్ని, నా తల్లిదండ్రుల్ని, నన్ను, నా భార్యని, నా పిల్లల్ని, ఇలా నా కుటుంబం అయిపోతుంది. కానీ అదే నా ఇంటి పక్కనున్న పలానా వారి కుటుంబం కొరకు, నాకు ఇటు పక్కనున్న వీరి కుటుంబం కొరకు, నా వీధిలో ఉన్న ఆ కుటుంబం కొరకు అని ప్రార్థించడం మొదలుపెట్టు. నీ ప్రార్థన నిడివి పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థించడం మొదలుపెట్టావో దేవుడు నీ కుటుంబాన్ని దీవించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ఈ మాటను చెప్పాను. ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రార్థనలో దీవించబడాలి అంటే మన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు మనం దీవించబడతాం. ఈ సీక్రెట్ అర్థం చేసుకోండి. ఆ పై వచనంలో, 1 తిమోతి 2వ అధ్యాయం పై వచనంలో చెప్పబడిన ఆశీర్వాదం ఇక్కడ కూర్చుని మనందరం పొందుకోవాలంటే ఏంటి ఆశీర్వాదం? మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలిసిన వాళ్ళు, మన చర్చిలో మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మీ వీధిలో వాళ్ళు అప్పులతో బాధపడుతున్నారు అనుకోండి, మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి, వారంలో 4-5 చిట్టి వాళ్ళు వస్తున్నారు, కట్టడానికి అటు ఇటు అందరింటికి తిరుగుతున్నారు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకి, దయతో సహాయం చేయి ప్రభువా, వారు త్వరగా అప్పుల నుంచి గట్టెక్కాలి, ఈ సంవత్సరంలో వారు అప్పులు తీరిపోవాలి అని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఆలోచిస్తాడు, నిన్ను గురించి. వారు అప్పుల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీకున్న అప్పులు నేను తీరుస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన అంటే అదే, వేరే వారి కొరకు మనం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన. మీకోసం నేను చేసే ప్రార్థన విజ్ఞాపన. ఆ కుటుంబంలో అందరూ
బలహీనమైపోయారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చాలా భయంకరమైన రోగంతో హాస్పిటల్కి వెళ్ళి కొన్ని వేలు ఖర్చు అయిపోయినాయి. ప్రభువా, ఆ రోగాన్ని స్వస్థపరచు, ఆ బిడ్డలకున్న బలహీనతను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబంలో ఉన్న బలహీనతలకు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా గొడవలే. ఆ కుటుంబంలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఎవరొకరు గొడవ పడుతూనే ఉంటారు. నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రభువా, ఆ కుటుంబంలో సమాధానమే, ఆ కుటుంబంలో నెమ్మదిని ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబంలో కూడా నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎదుటివారి కొరకు మనం ప్రార్థించడం మొదలు పెడతామో దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను మీలాంటి వాడిని, కానీ ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన కుటుంబంలో నెమ్మది, మన కుటుంబంలో సుఖం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ కోసం ఎందుకు చేయాలి? వాళ్ళు అలాగే వ్యాధులతో ఉండాలి, వాళ్ళు అలాగే అప్పులతో ఉండాలి, ఆ కుటుంబం ఎప్పుడు గొడవలతోనే ఉండాలి అనేటువంటి మనస్సు క్రైస్తవునికి, ఒక విశ్వాసకి తగదు. నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షించబడిన క్రైస్తవుడు అయితే, ఒక వ్యక్తి ఏదైనా ఆపదల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించుట మానవం. ఆ మనసు ఆటోమేటిక్గా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటున అంబులెన్స్ నన్ను క్రాస్ చేస్తున్నా, లేకపోతే అంబులెన్స్ వెళ్తా ఉన్న వెంటనే ప్రభువా అందులో ఎవరైనా ప్రమాదంలో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ఉంటే దయతో వారిని రక్షించు, స్వస్థపరచు, ఆరోగ్యాన్ని ప్రభు అనే ప్రార్థన ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే అంబులెన్స్లో ఏదైనా అత్యవసరం అయితే తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి. నేను బైక్ మీద వెళ్తున్నా కూడా వెంటనే ప్రార్థన చేస్తాను, ప్రభువా అందులో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే సుఖమైన ప్రసూతిని, ప్రమాదంలో ఎవరైనా ఉంటే, యాక్సిడెంట్ అయిన కేసులు వెళ్తూ ఉంటే వారికి ఏ ఇబ్బంది లేకుండా స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతసేపు మన కోసం, మన కుటుంబం కోసం కాదు, ఇతరుల కోసము మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల కొరకు, అధికారుల కొరకు, గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులను, నాయకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అధికారుల కోసం కానీ, నాయకుల కోసం కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కొరకు కానీ ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులు మాత్రమే. దేవునికి స్తోత్రం. దేశ క్షేమం కొరకు, నాయకుల క్షేమం కొరకు వారు మంచి నీతి న్యాయాలతో పరిపాలన చేయాలని ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు క్రైస్తవులే. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ దేశం, ఈ ప్రపంచం చక్కగా నడిపించబడుతుంది అంటే దాని వెనక క్రైస్తవుని ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవుని ప్రార్థన ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మన ప్రార్థన బట్టి దేవుడు ఆ యొక్క పరిపాలన చేసేటువంటి నాయకులను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రార్థన స్థాయి పెరగాలి. ఈ సంవత్సరంలో నీవు నేను కేవలం మన కోసమే కాదు, ఇతరుల కోసము ప్రార్థించే విధంగా మనం ఎదగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రార్థన యేసుక్రీస్తు చేశాడు. ఆ ప్రార్థన ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మీరు కావాలనుకుంటే ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం దగ్గర పక్కనే జీసస్ ప్రేయర్ అని పెట్టుకోండి. ఆ 17వ అధ్యాయం అంతా కూడా యేసయ్య చేసినటువంటి ప్రార్థన. యేసయ్య తన కోసం ప్రార్థన చేసుకున్నాడు, తనతో ఉన్నవారి కోసం ప్రార్థన చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుడు ఎవరినైతే వారికి అనుగ్రహించాడో అంటే విశ్వాసులందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఇతరుల కోసం ప్రార్థించమని ఎవరు నేర్పిస్తున్నారు మనకంటే యేసయ్య నేర్పిస్తున్నాడు. ఆయనే తనతో ఉన్నవారి కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయనే మనకి ఈ బాధ్యతను అప్పగించాడు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి. ఇది దేవుని దృష్టికి మంచిది.
ఏమైనా మంచి పని చేసావా అని ఎవరైనా నిన్ను అడిగితే ఆ మంచి పనిలో ఒక మంచి పని ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల కోసం నువ్వు ఏదైనా మంచి చేయాలి అంటే వారి కోసం ప్రార్థన చేయి. వారి కోసం ప్రార్థన చేసావంటే వారికి నువ్వు మంచి చేసినట్టే. ఎందుకంటే దేవుని దృష్టిలో ఇది మంచి పని. ప్రార్థన చేయడం దేవుని దృష్టిలో మంచి పని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మనందరము ప్రార్థనలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ధూపం నిత్యము మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారములో ఆవరణం అనేటువంటి ఆ బయట స్థలం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో 3 ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ 3 ప్రత్యేకమైన వస్తువులో ఒక వస్తువు ఏంటంటే రొట్టెల బల్ల. ఒక బల్ల ఉంటుంది, దాని మీద ఒకవైపు వారు ఒకవైపు వారు 12 రొట్టెలు ఉంటాయి. ఆ 12 రొట్టెలు 12 గోత్రాలకు సాదృశ్యం. అదొకటి ఉంటుంది. దానికి ఆపోజిట్లో ధూపవేదిక అని ఉంటుంది. ధూపవేదిక అంటే నిత్యము దాని మీద సాంబ్రాన్ని పొగేసి నిత్యము కూడా అది ఆ పొగ వస్తూ ఉంటుంది, ఆరిపోదు. తర్వాత దాని పక్కన గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ ఉంటుంది. అంటే బంగారు దీప వృక్షం. బంగారు దీప వృక్షం అంటే 7 దీపాలు కలిగినటువంటి పువ్వులు లాంటి దీపాలు ఉంటాయి. ఆ బంగారంతో కూడినటువంటి దీపవృక్షం అక్కడ ఉంటుంది. ఆ 3 కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఆ రొట్టెల బల్ల అనేది దేవుని సహవాసానికి సాదృశ్యం. ఈ ధూపవేదిక అనేది ప్రార్థనకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ధూపవేదికలో ధూపము నిత్యము కూడా వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఆరిపోకుండా యాజకుడు ఏం చేయాలంటే అది ఆరిపోతున్నప్పుడల్లా సాంబ్రాన్ని తీసుకొని వచ్చి దానిలో పోస్తూ ఉండాలి. అది నిత్యము కూడా దానిలో నుండి పొగ చిమ్ముచు వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరంలో మన యొక్క ప్రార్థన ధూపాలు వెలుగుతూ ఉండునుగాక. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు ప్రార్థన, రోగం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఎవరో తిడితే కాదు ప్రార్థన, ఎవరో కొడితే కాదు ప్రార్థన, ఏదో నష్టపోతే కాదు ప్రార్థన, ఎవరి చేత మోసపోతే కాదు ప్రార్థన. ప్రతిరోజు చెయ్యాల్సింది ప్రార్థన. ఒక క్రైస్తవుడిగా నీలో ప్రార్థనా ధూపము ప్రతిరోజు వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అది ఉదయమైనా కావచ్చు, మధ్యాహ్నమైనా కావచ్చు, సాయంత్రమైనా కావచ్చు, కానీ ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. కనీసం రోజుకి ఒక్కసారైనా ప్రార్థిస్తూ ఉండాలి. కొంతమంది భక్తులు శుక్రవారం ప్రార్థన చేస్తారు, ఆదివారం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మందిరానికి వస్తారు కాబట్టి. దేవునికి స్తోత్రం. మిగతా రోజుల్లో ప్రార్థన ఉండదు. అది మనకి తగదకు ప్రియ దేవుని బిడ్డలారా. అది నామకార్థ భక్తి జీవితం. మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఉదయాన్నే లేచిన వెంటనే, ప్రభువా ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ దినమంతా నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నన్ను, నా భర్తను దీవించు, నన్ను, నా భార్యను దీవించు, ఈరోజు చేస్తున్న ఈ దిన కార్యక్రమాలన్నిటిలో మీరు తోడుగా ఉండి ప్రభువా అని చిన్న ప్రార్థన చేయండి. లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోవడము, లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోవడము, లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడమో కాదు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో లేచిన వెంటనే ఏం పట్టుకుంటున్నావు? ఎవరికి హాయ్ పెట్టారు, ఎవరికి గుడ్ మార్నింగ్ పెట్టారు, ఎవరికి ఏం మెసేజ్ పెట్టారు, లేకపోతే ఫేస్బుక్లో ఏమేమి న్యూస్లు వచ్చాయి, అవన్నీ నీకెందుకో. ముందుగా వేకువ జామునే నువ్వు ఎవరిని వెతకాలంటే దేవుని వెతకాలి. హల్లెలూయా. కీర్తనగాడు అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతాను అంటున్నాడు. ఉదయాన్నే దేవుణ్ణి వెతికితే ఆ దినమంతా నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహిమకరంగా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, ఈరోజు ఆవిడ మొహం చూసాను పొద్దున్న లేచిన వెంటనే అంటారు కదా, అయ్యో ఇలా ఎందుకు జరిగింది, అయ్యో ఆ పని ఎందుకు ఆగిపోయింది, లేకపోతే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసావో, ఎవరి ముఖం ఎందుకు చూస్తావు? దేవుని ముఖం చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా లేచిన వెంటనే దేవుని ముఖం చూడు.
నీ భర్తది కాదు, నీ భార్యది కాదు, నీ పిల్లలది కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడు. ఆ పడకల మీద లేస్తుండగానే కళ్ళు మూసుకుని దేవానికి వందనాలు. ఒక చిన్న సర్వే క్రిస్టియన్స్ పెట్టారంట. కొన్ని కుటుంబాలను దర్శించి పొద్దున్నే లేచి మీరు మాట్లాడిన మాట ఏంటి అని ఒక క్విజ్ పెట్టి న్యూస్ రిపోర్టర్లాగా ఒక వీడియో తీసుకుని ఒక్కొక్క ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంటింటికి వెళ్తూ పొద్దున్నే లేచి మీరు పొద్దున్నే మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి, ఉదయం లేచిన వెంటనే మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి, మేము ఒక క్విజ్ పెట్టాము, అందులో మీరు బహుమానం గెలుచుకోగలుగుతారు అనగానే ఒక ఇంటికి వెళ్ళగానే అతను అన్నాడంట, ఏమే కాఫీ అయిందా అన్నాడంట. ఏమైందా? ఏమే కాఫీ అయిందా? పొద్దున్నే లేచిన మాట ఏంటంటే కాఫీ అయిందా అన్నాడంట ఆయన. సర్లే అని చెప్పి రాసుకుని వెళ్ళిపోయారు. రెండో ఇంటికి వెళ్ళి అక్కడ అడగానే ఏమే పేపర్ వచ్చిందా? ఇంకో వ్యక్తి ఏం అడుగుతున్నాడు, ఏమే పేపర్ వచ్చిందా అని అడుగుతున్నాడంట. తర్వాత ఆ ఇల్లు దాటుకుని ఇంకో ఇల్లుకి వెళ్ళినప్పుడు ఒక ఆమె బయటకు వచ్చింది. అమ్మ ఈరోజు పొద్దున్న లేచిన వెంటనే మీరు ముందుగా మాట్లాడిన మాట ఏంటి అనగానే ఏమండి ఏం టిఫిన్ వండమంటారు? ఏమన్నదంట, ఏం టిఫిన్ వండమంటారు? కాఫీ పెట్టు, న్యూస్ పేపర్ వచ్చిందా? ఈ న్యూస్ పేపర్ అనేది సెల్ ఫోన్కి సాదృశ్యం ఇవన్నీ. ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళగానే ఒక అతన్ని అడిగితే ఈరోజు పొద్దున్నే మీరు మాట్లాడిన మాట ఏంటండి అనగానే దేవా ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు అని చెప్పాను అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మొదటి మూడింటిలో నీవు ఉంటే గనక నీ కుటుంబ జీవితం దేవునికరంగా నడవదు. ఈ నాలుగో వ్యక్తి వలె లేచిన వెంటనే దేవునితో నీ దినాన్ని ప్రారంభించినట్లయితే, ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ దినము దినచర్య అంతటిలోనూ దేవుని సహాయము, దేవుని కాపుదల, దేవుని దీవెన, నీ పనుల్లో నీ ప్రయాణాల్లో అన్నిటిలో ఆయన భద్రత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వేకువనే దేవునిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ఆయన బాధ్యత అప్పగించి నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే, నీ కుటుంబంలో నీవు సుఖ సంతోషాలతో ఉండాలంటే అందరి కోసము నీవు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎటువంటి ప్రార్థనలు చేయాలి, మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలో త్వరగా కొన్ని మాటలు చూపించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ఒక 2 మాటలు చూపిస్తాను, సమయం అయిపోయింది కనుక ఒక 2 మాటలు చూపించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి కోత యజమానుని మన కోసం పనివారిని పంప వేడుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థించవలసినటువంటి ప్రార్థనలో మరొక అంశం ఏంటంటే కోతకు పనివారు కొదువుగా ఉన్నారు, పనివారి కోసము మనం ప్రార్థన చేయాలి. అంటే సేవకులు లేవాలి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, రక్షించబడని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం చేయవలసిన ప్రార్థనల్లో, జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సేవ చేయడానికి అనేక మంది యవ్వన బిడ్డలను దేవుడు లేపాలని ప్రార్థన చేయాలి. యవ్వన బిడ్డలు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని సేవ చేయడానికి లోకములో 4 దిశలా వెళ్ళి దేవుని సువార్తను చేయడానికి అనేక మంది సేవకులు లేవాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో సేవ ఏమైపోయిందంటే, ఫేస్బుక్లు చూస్తున్న వారికి ఈ బొమ్మ చూసి ఉండొచ్చు. గేలం వేస్తూ పక్కన చేపలు పట్టుకుని ఉంటాడు ఒక అతను. అప్పటికే కొన్ని చేపలు పడ్డాయి, ఆ బుట్టలో చేపలు ఉంటాయి. ఇతని కాలువలో గేలం వేస్తూ ఉంటాడు. అతని కాలువలో గేలం వేస్తుంటే ఇంకొక గేలం ఈ బుట్టలో ఉన్న చేపలకి వేస్తూ ఉంటాడు అవతల పక్క నుంచి. జాగ్రత్తగా వినండి, సేవ కోసం మాట ఇది.
ఒక వ్యక్తి జాలరు ఏం చేస్తున్నాడు, గేలం వేస్తున్నాడు. ఎక్కడ? కాలువలో వేయాలి కాబట్టి కాలువలో వేస్తున్నాడు. అప్పటికే కొన్ని చేపలు పట్టుకున్నాడు, పక్కన బుట్టలో చేపలు ఉన్నాయి. ఆ వెనకొచ్చేవాడు ఏం చేయాలి? అతను కూడా కాలువలో వేయాలి. కాలువలో వేయకుండా ఈ బుట్టలో వేస్తున్నాడు. అంటే ఆల్రెడీ దొరికేసిన వీటికి అక్కడ ఏది దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఆయన గాలం వేస్తున్నాడు. పట్టేసిన వీటికి గాలం వేసేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘములో నుండి ఇంకా చేపలను, కొన్ని చేపలు తీసుకెళ్ళి వేరే సంఘం పెట్టేవారు అయిపోయారు. కానీ నూతనంగా ఆత్మలను రక్షించి సేవ చేసేవారు తక్కువైపోయారు. దాన్ని చెప్పడానికి కార్టూన్ చక్కగా వేశారన్నమాట. అది అంత భారమే ఉంటే దేవుడే సేవకు పిలిస్తే ఏం చేయాలి? సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి, సంఘము లేని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి వాక్యాన్ని అందించి ఆత్మను రక్షించాలి. అంతేగాని చెప్పిన వారికే, విశ్వాసులకే వాక్యం చెప్పి సేవలో నడిపించడం ఎందుకు? ఇది ఈ బుట్టలో గాలం వేయడం మాట. దేవుని వాక్యం చెప్తుంది, పనివారి కొరకు ప్రార్థన చేయండి. సేవకులు లేచి అనేక రక్షణ లేని వారికి రక్షణ కలిగించులాగున, సేవ జరిగించబడులాగున సేవకుల కొరకు ప్రార్థించాలని యేసయ్య ఇస్తున్నటువంటి ప్రార్థనాంశం. మొదటి ప్రార్థనాంశం, అందరి కోసం ప్రార్థన చేయాలి. తిమోతిలో మనం చదివాం కదా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఇది మొదటి ప్రార్థనాంశం. రెండోది, సేవకులు లేవాలి, సేవ జరిగించబడాలి, సువార్త అందని ప్రాంతాల్లో సువార్త అందించబడాలని ప్రార్థన చేయాలి. మూడో మాట మనం చూద్దాం. ఇంకా దేని కొరకు ప్రార్థన చేయమన్నాడంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ ప్రార్థన ఏంటంటే, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారు శోధనలో పడరు. శోధనలు కలిగించేవి కొన్ని ఉన్నాయి. WWW, ఉమెన్ వైన్ వెల్త్. ఉమెన్ వైన్ వెల్త్, స్త్రీ శోధనకు గురి చేస్తుంది. వైన్, మద్యం శోధనకు గురి చేస్తుంది. వెల్త్ అనగా డబ్బు శోధనకు గురి చేస్తుంది. అదే సమయంలో ఇంకొక W, వరల్డ్, లోకము శోధనకు గురి చేస్తుంది. ఈ నాలుగు కూడా మనల్ని శోధిస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న ఆత్మీయత కలిగిన స్త్రీలు కాదు, కానీ దేవునిలో లేనటువంటి స్త్రీలు ఈ మోహపు జీవితం కలిగి వారు మోహిస్తూ ఉంటారు, శోధనలో పడేస్తూ ఉంటారు. అందుకే సొలొమోను ఏమని చెప్తాడంటే, సామెతల గ్రంథంలో, జార స్త్రీ ఎదుట జాగ్రత్తగా ఉండవు. ఆ జార స్త్రీ యొక్క నవ్వులకు లోబడిపోవద్దు, చూపులకు లోబడిపోవద్దు, మాటలకు లోబడిపోవద్దు, నీ జీవితానికి ఉరికి అప్పగించుకోవద్దు అని చెప్తాడు. స్త్రీ ద్వారా మోహపరచబడకూడదు, శోధనలో పడిపోకూడదు. అదే సమయంలో రెండంచులు గల ఖడ్గం కనుక పురుషుడు ద్వారా శోధనలో పడిపోకూడదు. స్త్రీ పురుషుని చూసి మోహంలో పడిపోకూడదు, ఆ శోధనలో పడిపోకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది, మద్యం వెక్కిరింతల పాలు చేస్తుంది. చాలా చక్కగా సామెతల గ్రంథంలో చెప్తాడు, ఎవరికి శ్రమ, ఎవరికి ఇబ్బంది, ఎవరికి రొట్టె తునకు మిగులుతుంది, ఎవరికి వస్త్రహీనలు అయిపోతారంటే మద్యాన్ని పుచ్చుకొని వారికి కదా అంటాడు. మద్యం వెక్కిరింతల పాలు చేస్తారు. ఎవరైతే ఈ మద్యానికి బానిసైపోయారో వారు ఏమైపోతారు? నలుగురు కూడా నవ్వుకునేటువంటి జీవితం, కుటుంబంలో నెమ్మది ఉండదు. ఈ మద్యం శోధనకి దూరంగా ఉండాలి. తర్వాత మనీ, వెల్త్ అంటే డబ్బు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనం సమస్త కీడులను తీసుకొస్తుంది.
అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, కుటుంబంలో ఉన్న అన్ని బంధాల మధ్యలో ఇబ్బంది పెట్టేది ఏమైనా ఉంది అని అంటే అది డబ్బే. ఈ ధనాపేక్ష శోధనలో పడకుండా ప్రార్థన నీవు కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం అక్కడ రాయబడి ఉంటుంది తిమోతి 6వ అధ్యాయంలో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, దీనిని అపేక్షించి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు పేపర్లో మనం చూస్తాం, ఆస్తి కోసం, ఇంట్లో తమ భాగం కోసం తల్లిని చంపేసిన వ్యక్తి, తండ్రిని చంపేసిన కొడుకు, భర్తను చంపేసిన భార్య, ఈ విధమైనటువంటి న్యూస్లు ఏంటంటే డబ్బు సంపాదించాలి. ఈ ధనాపేక్ష అనేటువంటి శోధనలో మనం పడకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవునిలో నుండి దూరం చేయడానికి అనేకమైనటువంటి రకరకాల మన కన్నులకు ఇంపైనటువంటివి ఈ లోకంలో మనకి కనబరుస్తాడు సాతానుడు. ఆకర్షిస్తాడు ఈ లోకమనే ఎరవేసి. ఒక క్రైస్తవుడిగా లోక ఆచారాల్లో, లోక పద్ధతుల్లో, లోక ఆకర్షణల్లో నువ్వు పడిపోకూడదు. లోకపు శోధనల్లో పడిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన కలిగి వాటన్నిటినీ జయించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ 2025 సంవత్సరంలో ప్రార్థన ప్రతి ఒక్కరూ, ఇంతవరకు చేస్తున్న వారిని బట్టి వందనాలు, ఇంకా చేస్తున్నవారు ఇంకా ఎక్కువసేపు చేయడానికి ప్రార్థన చేయండి, ఎక్కువ సార్లు చేయడానికి ప్రార్థన చేయండి. చేయడం లేని వారు ప్రారంభించండి. ఒక మొక్క చేసేవారు ఒక 2-3 నిమిషాలు చేయడం ప్రారంభించండి. క్రమంగా ప్రార్థనలో ఎదకండి. ఈ ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయడం, దేవునితో మాట్లాడడం. ప్రార్థన అనగా దేవుని మీద ఆధారపడడం. ఒక పని మన వల్ల కావట్లేదు, ఒక పరిస్థితి మనం ఛేదించలేకపోతున్నాం, ఎదిరించలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం, ఒక శోధన మనం తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే, నా వల్ల కావట్లేదు దేవా నీవే సహాయం చేయి అని దేవుని వైపు తిరగడమే ప్రార్థన. ప్రేయర్ మీన్స్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగడమే ప్రార్థన. మనందరం కూడా ఈ 2025లో దేవుని వైపు తిరుగుదుముగాక. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మన పరిస్థితులన్నీ మన వైపు తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. మనకి అనుకూలంగా మారుతాయి. చివరిగా ఒక మాట, నీవు నీ ఇంటిలో మోకరించగలిగితే, ఈ మాట చాలా జాగ్రత్తగా మీ మనసులోకి తీసుకోండి. నీవు నీ ఇంటిలో మోకరించగలిగితే నీకు అసాధ్యమైన, నీకు ఇబ్బందికరమైన, నీకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితి కూడా నీ ఎదుట మోకరిల్లుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మీరు చెప్తారండి అని అనొచ్చు. సింహము ఎదురయ్యేటువంటి పరిస్థితి, సింహాల నోటలో పడినటువంటి పరిస్థితి అంటే ఏంటి? మరుక్షణంలో నా ప్రాణం పోతుంది, నా పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మోకాల్లోని ప్రార్థించడం. హల్లెలూయా. ప్రతిదినము ముమ్మారు మోకాల్లోని ప్రార్థించేవాడు దానియేలు. సింహము గుహలో పడవేయబడ్డాడు, మోకాల్లోని ప్రార్థించేవాడు గనుక ఆ సింహాలన్నీ ఆయన ఎదుట మోకరించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బాధ పెట్టే, మనల్ని భయపెట్టే ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు జయించాలి అంటే మోకరించి ప్రార్థించాలి. నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే నీ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ అనుకూలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ముగింపులో ప్రార్థన ఎక్కువగా చేసేవారముగా ఉందాం. ఈ సంవత్సరంలో ధైర్యంగా ప్రార్థించడానికి ముందుకొద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.